4 నుంచి 7 మనకి భగవంతుడి యొక్క అందాన్ని వర్ణిస్తారనమాట. ఆ తర్వాత 8 నుంచి 20 శ్లోకాల వరకు కూడా భగవంతుడి ప్రచేతాస్తోటి మాట్లాడతాడనమాట. సో మాట్లాడిన దాంట్లో కూడా మనం బోల్డ్ అని పాయింట్స్ తీసుకున్నాము. సో వాళ్ళు ఏంటంటే తర్వాత వాళ్ళకి ఒక మంచి మెయిన్ ఆయనకి నచ్చేది మీరందరూ ఐకమత్యంతో, పరస్పర అనుభవంతో, మైత్రి భావంతో మీరందరూ కూడా భక్తి చేసుకున్నారు. అందుకే నేను అందువల్ల నేను మీకు ప్రత్యక్షమై మీ సాక్షాత్కరించాను అని చెప్పడము. సో ఇంకా ఏంటి మీరు ఏంటంటే మీకు ఎవరైతే వాళ్ళని తలుచుకుంటూ ఉంటారో సో వాళ్ళకి ఈ మైత్రి భావం అనేది కొనసాగుతూ ఉంటుంది, తగాదాలు రాకుండా ఉంటుంది అనేసి. ఎవరైతే రుద్రగీతం అదే మనకి ఎవరంటారు రుద్ర శివ రుద్ర బ్రహ్మ రుద్ర వీళ్ళందరూ కూడా ఎవరైతే పాడి ఉన్నారో ఆ గీతాలను పాడుకుంటూ కానీ లేదా మన మహాజనుల యొక్క అడుగుజాడల్లో కానీ నడుచుకుంటూ వెళ్తే మనము తొందరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనేది, ఎవరైతే ఒబీడియన్స్గా అణుకువతోటి ఉంటారో వాళ్ళకి సంతోషాలు కలుగుతాయి అనేసి. ఇంకా మీకు ఏంటంటే మీరు ఎంతో చక్కగా శిరసావహించి మీ తండ్రిది డ్యూటీ అంతా కూడా శివుడు చెప్పినట్టుగా విన్నారు కాబట్టి మీకు ఒక మంచి కొడుకు బ్రహ్మ లక్షణాలు లాంటి కొడుకు వస్తాడు మీకు అని. ఆ కొడుకు ఎలా పుడతాడు అనేది ప్రమలోచ కుండు ముని ఉంటారు, వాళ్ళిద్దరికీ పుట్టాడు మారీష అనేసి. పుట్టింది మారీష. ఆ మారీష అనే చంద్రుడు పెంచుతాడు ఆయన అమృతం ఇచ్చి బొటన వేలుతోటి. సో ఆ విధంగా ఆ అమ్మాయి మీకు సమంగా సరిపోతుంది అనేసి చెప్పి మీ ఇద్దరు వివాహం చేసుకుంటారు, మీకు కొడుకు పుడతాడు అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా 10 లక్షల దివ్య సంవత్సరాలు మీరు చక్కగా ఈ స్వర్గలోకాలు ఈ భూలోకంలో రాజులాగా అన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మీరు అలా అని మన భక్తిలోంచి మళ్ళీ కనుమరుగైపోతారా అంటే అలా ఏమీ లేదు. మీరు దృఢత్వంతో భక్తులు అనన్యమైన భక్తిలోకి వచ్చి మళ్ళీ నా దగ్గరికి చేరతారు అని కూడా చెప్తారనమాట. చెప్పి మీ అందరికీ ఇలా ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకంటే ఇలా ఏంది భగవంతుడు ఈ విధంగా వాళ్ళకి ఇవన్నీ మనం భక్తికి ఆటంకాలు అనుకుంటాం, ఈ ఎంజాయ్మెంట్లన్నీ ఇవన్నీ కూడాను. మరి వాళ్ళకి ఎందుకు ఈ కోరిక ఇచ్చాడు అని అంటే మనం గృహస్థ లైఫ్లో ఉన్నప్పుడు అంటే ఏదైనా మనం భగవంతుడిని తలుచుకుంటూ వాళ్ళ కర్మలన్నీ కూడా భగవంతుడికి ఆఫర్ చేసుకుంటూ ఉన్నాము అంటే మనకి ఇక్కడ ఉన్నా కూడా మనకి ఏమీ అంటవు. గృహస్థ లైఫ్కి ఏమి అంటే వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అని చెప్పి ఆ భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకి 20వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడనమాట. ఎలా అంటే వాళ్ళకి ఈ భక్తి అనేది విసుగు అనేది రాదు, వాళ్ళకి న్యూగా రోజు రోజుకి నూతనంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే ఈ మెటీరియల్గా ఉండే వాటికి కూడా ఆసక్తి చూపరు, ఎక్కువ ఆనందపడిపోవడము ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు. అందువలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకేదైనా వరం కోరుకోండి అని ఆపుతారనమాట. సో అప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రచేతాసు భగవంతుడితో మాట్లాడడం మొదలు పెడతారు. అది మనకి 21వ శ్లోకం నుంచి మనకు వస్తుంది అనమాట. 21 మైత్రేయి చెప్తాడు. సో 22వ శ్లోకం నుంచి వాళ్ళు చెప్తారనమాట. సో వాళ్ళు ఏం చెప్తారు, భగవంతుడు నువ్వు ఎలాంటి వాడివి అనేది చెప్తారు. ఫస్ట్ ప్రతి శ్లోకాకి కూడా 32 వరకు కూడా నమో నమ ప్రతి దానికి కూడా వందనాలు తెలియజేస్తూ వాళ్ళు భగవంతుడిని పొగుడుతూ ఉంటారనమాట. నీ గుణాలు దివ్య గుణాలు, నీ నామం పవిత్ర నామము, నువ్వెప్పుడు కూడాను ఎవరైతే అన్ని మన యొక్క సమస్త క్లేశాలని నువ్వు తొలగిస్తూ ఉంటావు. ఇదంతా మేం చెప్పటం లేదు, ఎప్పుడో వేదాల్లో ఆల్రెడీ రాయబడి ఉంది అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్లోకంలో వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎప్పుడైతే ఈ ద్వైత అంటాం కదా, ఈ జగత్ ప్రపంచము భగవంతుడు లేకపోతే ఏంటంటే భగవంతుడి సేవలో ఉన్నాము అంటే మనకి ఏంటంటే ఇది అర్ధరహితంగా ఉంటుంది అనమాట. అంటే ఎందుకు ఇక్కడ ఇది ఏం చేస్తున్నాం, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనే విధంగా ఇది ఒక భోగస్థానం లాగా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. కానీ నీ రూపం వచ్చేసి చాలా దివ్యానందమైంది అని చెప్పేసి నువ్వు ఇంకా ఎలాగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వస్తూ ఉంటావు. దేనికోసం అంటే సృష్టి స్థితి లయ కోసం నువ్వు ఈ అవతారాలు తీసుకొని గుణావతారాలు తీసుకొని నువ్వు వస్తూ ఉంటావు అని చెప్పి ఆ తర్వాత ఏంటంటే నువ్వు మనం ఒక శ్లోక చాలా ఇంపార్టెంట్ శ్లోక అని చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా ఆ శ్లోకాన్ని ఈరోజు? నిన్న చెప్పని వాళ్ళు ఎవరన్నా? నేను చెప్తున్నా ఇంకా చూద్దాం మాతాజీ ఎవరైనా వస్తారేమో. ఓకే 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 ఎవరైనా చెప్తారా, లేకపోతే నిత్యరూపిణి మాతాజీ రెడీగా ఉన్నారు? నేను చెప్పాను. స్వర్ణ మాత చెప్పండి. నమో విశుద్ధ సత్పతాయ హరయే హరి మేధసే
ఉమ్. వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. మాతాజీ ప్రభవే సర్వసాత్వతాం ఒకవాడు, ఓకేనా? ప్రభవే ఓకే. అంటే వృద్ధి చెందడం, సర్వసాత్వతాం అంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరి భక్తుల యొక్క వృద్ధి చెందడాన్ని భగవంతుడు కోరుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు స్పెషల్గా ఉంటారని, వాళ్ళకి శక్తులు ఇస్తూ ఉంటాడని చెప్పుకున్నాం మనం. నమో విశుద్ధ సత్వాయ, ఆయన ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఏ అవతారం తీసుకొని వచ్చినా ఆయనకి ఎటువంటి గుణాలు కూడా ఆయనకి అంటవు అని చెప్పేస్తున్నారు. హరయే అంటే మన యొక్క దుఃఖాలని నాశనం చేసించేవాడు, తీసేసేవాడు అనేసి. హరి మేధస్సి అంటే ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని ఎలా ఉద్ధరించాలని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు మన కోసం అనేసి. వాసుదేవాయ కృష్ణాయ అంటే మన అందరిలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. అలాగే వసుదేవుడు తన్నేడిగా కృష్ణుడి రూపంలో ఆయన వచ్చాడు అని. నెక్స్ట్ ప్రభువే సర్వసాత్వతం అంటే మన భక్తుల యొక్క వృద్ధి చెందడానికి వాళ్ళకి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకి 24వ శ్లోకంలో పొగుడతారనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి 25వ శ్లోకంలో వచ్చేసి మీరు ఏంటంటే ఈ కమలనాభాయ మొత్తం అన్నీ కూడాను ప్రతిదీ కూడా మూల ఆధారం ఎవరు అంటే నువ్వే అని చెప్పేలాగా మనకి 25వ శ్లోకం ఉంటుందన్నమాట. 26లో వచ్చేసి నువ్వేదైతే ఒక పీత వస్త్రం వేసుకున్నావో అది కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే భగవంతుడితో ఉన్నది ఏది కూడాను అన్నీ కూడా భౌతికం అనేది ఉండదు. ఆయన శరీరం కానీ, ఆయన ధరించిన వస్త్రం కానీ, నగలు కానీ అన్నీ కూడా ఆధ్యాత్మికమే అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అంతేకాకుండా మనందరి హృదయాల్లో ఆయన భగవంతుడు సాక్షిలాగా కూడా ఎప్పుడూ ఉంటాడు. అలాంటి నీకు మేము నమస్కారాలు అర్పించుకుంటున్నాము అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. మేము ఎప్పుడు కూడా దేహాత్మ భావంలోనే ఉంటాము, అయినప్పటికీ కూడా మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా మమ్మల్ని ఈ సంసార క్లేశాలు కావాలని ఇంకా ఇంకా కోరుకుంటూ ఉంటాము. కానీ వాటన్నిటినీ తీసివేయడం కోసం నువ్వు ఈ రూపంలో అవతారం తీసుకొని వస్తూ ఉంటావు మా దగ్గరికి. నువ్వు ఎంత కరుణ చూపిస్తావు, మాకే ఇంత చేస్తున్నావు అంటే ఇంకా భక్తులు ఎప్పుడు నీ గురించే ఆలోచించే వాళ్ళకి నువ్వు ఇంకెంత అనుగ్రహం చూపిస్తావు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకా నువ్వు మాలో ఉన్న అమంగళాలన్నీ కూడా తొలగిస్తూ ఉంటావు. ఇంకా ఏంటి అంటే మా కోసం నార్మల్ రూపమే కాకుండా మామూలు మనకి కృష్ణుల్లాగా అదే దేవత వేరే రూపాల్లో కాకుండా అర్చ విగ్రహం రూపంలో కూడా నువ్వు మా కోసం నువ్వు వచ్చేసి ఎంతో కరుణ చూపిస్తున్నావు. మేము ఎప్పుడు కూడా నీ నిత్యదాసుల్లాగా ఉండేలాగా చూడు అని చెప్పేసి 28వ శ్లోకంలో చెప్తారనమాట. 29లో వచ్చేసి మనకేంటంటే భగవానుడు ఏంటంటే ఎప్పుడూ కూడా భక్తుల మీద నార్మల్గానే ఆయనకు ఒక కరుణ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మనలో ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పరమాత్మ రూపంలో ఆయనకి తెలుస్తాయి కాబట్టి వాటన్నిటినీ కూడా తీర్చడానికైనా ఆయన చూస్తుంటాడు. మంచిగా అదేంటి మనకి భౌతికంగా అడిగితే భౌతికంగా తీరుస్తుంటాడు, ఆధ్యాత్మికంగా అడిగితే ఆధ్యాత్మికంగా తీరుస్తూ ఉంటాడు అనమాట. సో ఎందుకు నీకు అట్లా మా కోరికలన్నీ తెలుస్తూ ఉన్నాయి అని అంటే నీకు మా లోపల పరమాత్మలాగా నువ్వు లోపల ఉంటావు కాబట్టి నీకు అందుకొని మా హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా నీకు అర్థమైపోతాయి, అర్థమైపోయి మా కోరికలు తీరుస్తూ ఉంటావు అని చెప్పేసి చెప్పారనమాట. సో 30వ శ్లోకంలో నేను మనం చూసిన దాంట్లో ఏంటంటే నువ్వే మాకు బోధకుడివి అన్నీ కూడాను, మాకు పరమలక్ష్యం నువ్వే అని అనుకుంటూ ఉన్నాము. దీంట్లోనే మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఈ భక్తిలో చాలా హ్యాపీగా ఉన్నాము. అదే మాకు పెద్ద గొప్ప వరదానం. ఎందుకంటే మేము ఏ పని చేసినా అది నీకు తృప్తి కలిగించే పని అయి ఉండాలి, అంతకుమించి మాకు ఇంకా ఏది వద్దు అనేసి అడుగుతారు. ఎందుకు వాళ్ళు ఇక్కడితోటే మేము తృప్తి చెందాము, ఇది చాలు అని ఎందుకు చెప్తున్నారు అనేది మనకి ఈరోజు 31వ శ్లోకాలు మనం చూద్దాం. ఓకే, నేను ఈరోజు రివిజన్ చేయకూడదు అనుకుంటూనే మళ్ళీ రివిజన్ చేశాను. వరం వరం వృణీమహేధాపి నాదత్తత్పరతః పరాత్ నహ్యంతస్త్వద్విభూతీనాం సోనంత ఇతి గీయసే. హరే కృష్ణ మాతాజీ, నేను చదవండి. చదువుతాను. చదవండి. నిన్న నాకు కరెంట్ లేదు. ఆ. వరం వృణీమహేథాపి మాతాజీ త్వత్పరతః పరాత్ తత్పరతః పరాత్ నాహ్యంతస్తద్విభూతీనాం సోనంత ఇతి గీయసే. హరే శ్రీల ప్రభుపాద. హే నాదా, నీవు పరాత్పరుడవు మరియు నీ విభూతులకు అంతము లేదు కనుక అనంతుడు అని ప్రసిద్ధి చెంది ఉన్నావు. అట్టి నిన్ను మేమొక్క వరమును కోరుచున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో
ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నువ్వు భగవంతుడి, ఆయనకి ఎందుకు మనం అనంతుడు అని చెప్తుంటాము ఆయన్ని? ఆయన అనంతుడు అని ఎందుకు మూలం అంటాం? అంతటా ఆల్రెడీ ఉంది, ఉంటాడు మీరు కాబట్టి చదివిన దాంట్లోనే ఉంది. అంతటా ఉంటారు కాబట్టి అంతటా మనం ఉంటారు కాబట్టి అనంతుడు అంటారా? అందరి హృదయాల్లో అంతము లేనివాడు, అంతము లేనివాడు మాతాజీ. ఆయన యొక్క అంతం. విభూతులు మాతాజీ మనకి అవును, ఎప్పుడు అంతము. కూడా అనంతశేష ఏం చెప్తుంటారు? ఎవరైనా కూడా శివుడు కానీ అంతశేష కానీ ఎవరైనా ఏం చెప్తూ ఉంటారు? 20 ఇప్పుడు మనకి ఏంటి ఏంటంటారు అది, ఆ, అనంతశేషకి ఎన్ని ఎన్ని ఉంటాయి? పగడలు ఏంటి పడగలేనా మాతాజీ? పడగలే. ఎన్ని పడగలు ఉంటాయి ఉంటాయి. ఆయనకి? 1000 ఎన్ని నోళ్ళు పడగలతో ఉంటాయి? అనంతమైన కీర్తిస్తూనే నోళ్ళు. ఉంటారు, వాటన్నిటితో కూడా కంటిన్యూస్ గా కీర్తిస్తుంటారు. భగవంతుని గురించి చెప్తూ ఉంటే అంతం అనేది ఉండదు అనే చెప్తున్నారు. సో అలాగా ఆయన యొక్క విభూతులకి అంతం అనేది లేదు, అందుకొని నువ్వు అనంతుడివి. ఇంకోటి మాత చెప్పినట్టు అంతం అనేది ఆయనకు ఉండదు కాబట్టి అనంతుడు అని. సో ఆ విధంగా నీకు అనంతుడు అనే పేరుతో నువ్వు ప్రసిద్ధి చెందున్నావు. సో మేము ఒక వరం కోరుకుంటున్నాము అంటున్నారనమాట. ఇందాక ఒక వరం అడిగారు, ఒకటి అన్నారు ఏంటి, ఇదే మాకు చాలు ఈ వరదానమే అన్నారు. ఏంటా వరదానం? ముందు శ్లోకాలు, 30వ శ్లోకాలు. భక్తి యోగంలో ఉండడం, భగవంతుడు ప్రసన్నం అవడమే మాకు వరదానం అని చెప్పి. ఏ పని చేసినా అది భగవంతుడి యొక్క తృప్తి కలిగించేలాగా ఉండాలి, అదే మాకు వరదానం అన్నారు. ఓకే, సో అంటే భక్తి చేసుకుంటూ ఉండాలి అనేది. కానీ ఇక్కడ నువ్వు అనంతుడివి కాబట్టి మేము కూడా ఒక అనంతమైన కోరిక ఏదో ఒకటి కోరుకోవాలి, ఒకే ఒక కోరిక. అది ఏంటి అనేది మనకి తర్వాత శ్లోకాల్లో చెప్తారు. కానీ ఏదై ఉండొచ్చు అంటారు? ఆ కోరిక అనేది అనంతంగా ఉండాలి మనకి, దానికి ఎండింగ్ ఉండకూడదు. ఏం హరే కోరిక కృష్ణ ఏంటది? మాతాజీ. నాకు అనిపించింది భక్తులు ఒక సాంగత్యంలోనే ఉండాలా అనేది అనుకుంటాను మాతాజీ. అంటే ఓకే, భక్తుల యొక్క సాంగత్యంలో. ఓకే, ఇంకా యా మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా భక్తి సాధన చేస్తూ ఉండటం. అది ఏ అనంతం భక్తుడు ఏం కాదు కదా. ఉంటాడో. ఒకసారి మీరు ఇంక మర్చిపోరు అంటే అది అలా జరుగుతూనే ఉంటుంది కదా. భగవంతుడితో సాంగత్యంలో ఉండడం మాతాజీ. భగవంతుడితోటి సాంగత్యంలో ఉండడం. ఓకే, ఇంకా భక్తుల సాంగత్యం. అదే కదా ఇందాక మాతే చెప్పారు, భక్తుల అసోసియేషన్ లో అని. ఆ, హరే కృష్ణ. ప్రేమ కొట్టచ్చు మాతాజీ. హరే ఏం కృష్ణ. మాతాజీ? హరే కృష్ణ మహామంత్రి. అదే కృష్ణ మహామంత్రం చేస్తూ ఉండడం. ఓకే ఓకే, మీకు ఇంకా ఇందులో ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. ప్లస్ నెక్స్ట్ శ్లోకాలో కూడా ఆయన వాళ్ళు ఏం వరం అడిగారో కూడా మనకు తెలుస్తుంది 32 నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఒకటే ఒకటి కోరుకుంటాము, ఆ కోరిక ఎలా ఉండాలి? అనంతంగా. నువ్వు అనంతుడివి కాబట్టి ఆ కోరిక ఒకటే అయినప్పటికీ కూడా అది అనంతంగా ఉండాలి అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు? మనం భక్తులు అనేవాళ్ళు, మనమని కాదు, భక్తులు అనేవాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క సన్నిధిలో ఉంటే సంతృష్టి చెందుతారు. ఓకే, సో అందుకని ఏంటంటే వీళ్ళు భగవంతుడిని ఏమీ అడగాల్సిన పని లేదు అని అనుకుంటున్నారు. కానీ అయినా కూడా మళ్ళీ ఒక కోరిక కోరుదామని అనుకుంటున్నారు అనమాట. సో అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏంటంటే మనకి ఏంటంటే భగవంతుడిని ఏదైనా కోరిక కోరాలా అసలు యాక్చువల్గా మనం? అక్కర్లేదు. అక్కర్లేదు. ఎందుకని అక్కర్లేదు? ఆయన మన మనసులో పరమాత్మగా ఉన్నారు కదా, మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. మామూలు వాళ్ళకే కోరికలు తీరుస్తూ ఉన్నప్పుడు భక్తుడైన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆయన అడగక్కర్లేకుండానే వాళ్ళకి కావాల్సిన కోరికలు తీరుస్తూ ఉంటాడు అనమాట. అయితే కొంతమంది ఏంటంటే ధ్రువ మహారాజు లాగా వాళ్ళు పెద్ద తీవ్రమైన తపస్సు ఆచరిస్తారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో అప్పుడు ఏమనుకున్నారు? ధ్రువ మహారాజు ఏమన్నాడు? వరం నాకి అన్నాడు. నాకేం వద్దు అన్నాడు. నేను ఒక గాజు పిచ్చి పెంకులను ఇచ్చేది కోరుకున్నాను. గాజు పెంకు కోసం నేను తపస్సు చేశానా ఇన్ని రోజులు అనేసి ఆయనకి ఆ రియలైజేషన్ వచ్చిందనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే భగవంతుడి యొక్క సన్నిధిలో ఉంటామో అప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి కోరికలు కోరాలి అనేసి అనిపించదు అనమాట. ఎందుకు అంటే అది మనం భగవంతుడినే కోరుకుంటాం, భగవంతుడే ప్రత్యక్షం అయ్యేటప్పటికి మనకి అదే పరమ లక్ష్యం కాబట్టి మనకి అదే వరదానము అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. కానీ వాళ్ళు అదే కాదు ఇంకా అడుగుతారు. సో ఇక్కడ ఇంకో నెక్స్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్, మనం ఎందుకు భగవంతుడిని అడగము అంటే భగవంతుడు ఏంటంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఈ మిగతా వాటి మీద దేని మీద కూడా మనకి మనసు ఉండదు. సో మనం ఆటోమేటిక్గా ధ్రువ మహారాజు లాగా తపస్సు చేసినప్పటికీ కూడా భగవంతు ప్రత్యక్షం అయిపోయేటోడికి మన కోరిక కోరాలి అని కూడా అనిపించదు అనమాట.
మనం ఒక్కొక్కసారి చూడండి అంటే నాకు అందరి సంగతి నాకు తెలీదు. నా విషయం చెప్తాను. నేను అనుకుంటాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మో భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు ఇది చెప్పాలి, అది చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, మర్చిపోతానేమో అంటే ఇప్పుడు నేను భక్తిలో ఇప్పుడు కొంచెం ఏదో సాధన భక్తి చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు. నేను ముందు సంగతి కూడా చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే భగవంతుడి ముందుకు వెళ్తానో మొత్తం మర్చిపోయేదాన్ని. అయ్యో బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఇది అడుగుదాం అనుకున్నాను దేవుణ్ణి, అరే మర్చిపోయాను నేను అడగలేదే అనుకునేదాన్ని. మిగతా వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు, నాకు అట్లా ఉండేదన్నమాట. ఎందుకు అట్లా మరిపించేవాడా అనేసి నాకు డౌట్ వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నేను చేసింది కరెక్టే, అది పర్వాలేదు, నాకు మర్చిపోవడమే మంచిదైంది. లేకపోతే భగవంతుని పిచ్చి పిచ్చి కోరికలు అడుకుంటూ సతాయించి ఉండేదాన్నేమో అని అనుకుంటా ఉన్నాను అనమాట. అయితే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటంటే వాళ్ళు నువ్వు అనంతంగా ఉన్నావు కాబట్టి ఆ వరాలు కూడా అనంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. సో దానికి తగ్గట్టుగా మేము ఏమి అడగాలి, అనంతమైన అంటే ఒకటే కోరిక అయి ఉండాలి, బట్ అది అనంతంగా ఉండాలి అనేది. సో అది నేను ఇప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ దాంట్లో వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు భగవంతుడి యొక్క విభూతులు, భగవంతుడి యొక్క లీలలు మనం ఎన్ని విన్నా కూడా దానికి ఇప్పటితో ఫినిష్ అయిపోయింది అనేది ఉంటుందా? ఉండదు లేదు మాతాజీ. మాతాజీ. ఈ రోజు ఇప్పుడు అయిపోయింది, ఓకే. నాకు నిరంతరము నీ యొక్క లీలలు భక్తుల సాంగత్యంలో వినాలి అని ఒకే ఒక కోరిక పెట్టాను అనుకోండి. సో ఆయన లీలలు ఎప్పటికైనా ఎండ్ అవుతాయా? ఎండ్ అవ్వదు. లేదు మాతాజీ. సో ఇది కంటిన్యూస్ అవుతారా, అనంతమా లేదా ఆ కోరిక ఒకటే కానీ? అనంతం. అవునవును, అవును మాతాజీ, అవును కరెక్టే. అదే వాళ్ళు నెక్స్ట్ అడగబోయే కోరిక అనమాట. ఓకే, అనంతంగా ఉండాలి అంటే అదే అనమాట. ఇంకా అదే ఇక్కడ మనకి చెప్తుంది కూడా. సో ఇక్కడ ఏంటంటే ప్రపాదుల వారు ఏంటంటే ఈ నిరాకారం దాని గురించి వాళ్ళందరూ దానిలోకి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ కానీ నిరాకార బ్రహ్మజ్యోతి కన్నా కూడా మనకి పర అంటే ఇంకా పైన ఇంకా భగవంతుడు ఉన్నాడు అని దాన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఈ పారాగ్రాఫ్ లో ప్రపాదులు. ఎందుకంటే అన్నిటికన్నా పరమశ్రేష్టమైన వరదానము అని అంటే అక్కడ పరమశ్రేష్టము అంటే మనం ఏంటి, ఈ బ్రహ్మజ్యోతి పరమాత్మ రియలైజేషను దీని వరకే అనుకుంటే కాదు. దీని అన్నిటికన్నా కూడా ఇంకా భిన్నమైంది ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తు పైన ఇంకోటి ఉంది. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం ఎవరో అడిగారు కూడా, నాకు గుర్తు రావట్లేదు, పద్మాక్షి మాతాజీ అనుకుంటా. మాతాజీ బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు కదా, అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టా లేకపోతే ఆ మామూలుగా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నట్టా అని అడిగారు. దేనిలో ఉన్నట్టు వాళ్ళు? ఆధ్యాత్మికలోనే ఉన్నట్టు. ఎస్, ఎందుకంటే అది మనకి ఎక్కడైతే బోర్డర్ ఉంటుందో దాన్ని దాటిన తర్వాతే బ్రహ్మజ్యోతి అనేది కూడా అన్నమాట. కాకపోతే వాళ్ళు ఏంటంటే పూర్తిగా మనకి భగవంతుడితో పాటు ఆడుకోవడము ఇవన్నీ కూడా ఉండవు. అందుకని దానికన్నా శ్రేయస్కరమైనది ఇంకా పైన ఉంది అనేది మనకి చెప్తున్నారనమాట. అది ఇక్కడ మెయిన్గా ప్రభుపాదుల వారు మనకి చెప్తుంది. అన్నిటికన్నా పరమశ్రేష్టమైనది అంటే ఆధ్యాత్మిక జగత్తే, ఈ బ్రహ్మం కానీ పరమాత్మది కానీ కాదు అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారనమాట. సో మూడో దాంట్లో కూడా ఈ అనంతమైన కోరిక ఏంటి అంటే భగవాన్ యొక్క లీలలు, గుణాలు, రూపాలు, నామాలు ఇవన్నీ అనంతమైనవి కాబట్టి ఇవి అనుదినము మేము వినేలాగా మాకు ఆ కోరిక ఇవ్వండి. సో ఇది అనంతమైన కోరిక అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ శ్రవణం ఇవాళ విని అదే కాకుండా ఇప్పుడు దామోదర స్టోరీయే ఉంది మాతాజీ. దామోదర్ మనతో వస్తుంది, మనం ఎన్నిసార్లు వింటాము, ఎన్నిసార్లు చెప్తాము. ఏ రోజన్నా మనకి బోరు కొడుతుందా, అబ్బా ఇది ఎన్నిసార్లు వింటాము అని? కొట్టదు మాతాజీ. హరే కృష్ణ. ఎన్నిసార్లు విన్నా ఏదో కొత్తదనం, ఏదో కొంచెం ఇంకా వినాలి ఇంకా వినాలి. తెలిసిందైనా కూడా నాకు తెలుసులే దీని సమాధానం, దీని నాకు తెలుసులే అని అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అదే మామూలు మూవీ ఉందనుకోండి, ఆ మూవీని మనము ఎండింగ్ తెలిసింది అనుకోండి, మనకు ఆ సినిమా చూడబుద్ధి వేస్తుందా? రెండోసారి వెళ్ళబుద్ధే లేదు ఆ మూవీకి. మహా అయితే రెండోసారి చూస్తే మూడోసారికి అస్సలు వెళ్ళలేమన్నమాట. కానీ అలా అని మనకి ఈ భగవంతుడి యొక్క లీలలు, నామరూప గుణాలు ఇవి ఎన్నిసార్లు మనం వింటూ ఉన్నప్పటికీ కూడా ఇంకా 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 మనకి అది అపరిమితం. ఎందుకంటే అది ఎండింగ్ అనేది లేదు, దానికి నెవర్ ఎండింగ్ అనమాట అది. అది ఇక్కడ అలాంటిది. సో వాళ్ళు ఇప్పుడు 32లో ఆ కోరిక కూడా చెప్తారు. సో 32 నుంచి మనకి 42 వరకు కూడాను వాళ్ళకి ఏం కోరిక కావాలో చెప్తారు, ఎందుకు ఈ కోరిక అడిగామో కూడా చెప్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఇంకా రాబోయే అన్ని కూడా ఇంపార్టెంట్ శ్లోకాసు, ఆల్మోస్ట్ మీకు కొన్ని కొన్ని తెలిసినవి కూడాను. ఓకే, పారిజాతేంజి సాలబ్ధే సారోజ్ఞన్య సేవతే తద్విఘ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కిం వృణీమహి. పారిజాత వృక్షమును చేరిన
మధు మాతాజీ శ్లోక చదవండి ఫస్ట్, తర్వాత మీనింగ్ చదవండి. మాతాజీ మీ పేరేంటి? గాలక్సీ అని ఉంది, నాకు తెలియట్లేదు పేరు. ఓకే, ఎవరైనా చదువుతారా మాతాజీ శ్లోక? హరే కృష్ణ మాతాజీ. పారిజాతేంజసాలబ్ధే సారంగోऽన్యన్న సేవతే త్వదంఘ్రిమూలమాసాచ్య సాక్షాత్ కిం కిం వృణీమహి. థ్యాంక్ యూ. పారిజాత వృక్షమును చేరిన మధుపము దానిని విడవనే విడవదు, ఏలయనగా అట్టి కార్యమే అనవసరం. అదేవిధంగా నీ పాదపద్మమును చేరి వానిని ఆశ్రయించినప్పుడు వేరేదో వరమును మేము నిన్ను కోరుకోవలసిన అవసరం ఏమున్నది. థ్యాంక్ యూ తల్లి. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ భగవంతుడే ఆయన మెయిన్గా వరదానం, ఇంకా మాకు ఏమీ అనంతమైంది అదే వరదానం అని అన్నారు కదా. సో దానికి ఎందుకు అట్లా అన్నాము అనే దానికి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే, ఎట్లా అయితే ఇప్పుడు తుమ్మిద ఉంటుందో, తుమ్మిద పారిజాత వృక్షం దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దాన్ని వదిలేసి రాదు. ఎందుకు రాదు? దానికి కావాల్సిన తేనె అక్కడ ఉంటుంది కదా మాతాజీ. అంటే పారిజాతంలో తేనె నిండుగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే అంట, చాలా ఎక్కువ. ఇది నాకు ఇప్పుడే తెలిసిందే, ఈ శ్లోక చదివేటప్పుడే, ముందు నాకు తెలియదు. ఓకే, సో ఆ విధంగా అందుకొని అది కావలసినంత తేనె దొరుకుతున్నప్పుడు ఇంకో చోటుకి వెళ్ళి, ఇప్పుడు మాతాజీ అన్నట్టు కరెక్ట్. సో ఇంకా దానికి కావలసినంత అక్కడ దొరుకుతున్నప్పుడు అది వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఇంకో చోటుకి? సో అట్లాగే మాకేంటంటే మిగతాది ఎక్కడికి ఏ పని అవసరం లేదు, ఎందుకంటే నీ పాద పద్మాలే ఆ పారిజాత వృక్షం లాగా అన్నమాట. మేము ఎట్లా అయితే మేము ఒక తేనెల లాంటి తుమ్మిదల లాంటి వాళ్ళమి అయితే, నీ పాద పద్మాలేంటి? పారిజాత పువ్వులు లాంటివి అనమాట. సో మేము ఇంకా అక్కడ నిన్ను ఆశ్రయించినప్పుడు ఇంకా మాకు ఇంక వేరే కోరికలు, ఇంకా వేరే పనులు మాకు ఏం అవసరం ఉంది అని చెప్పి, అలా అని కోరిక ఏం అడగకుండా ఉండలేదు. బట్ కానీ వాళ్ళు ముందు చెప్తున్నారనమాట, ఇంక మాకు నీకు తప్ప ఇంకా మాకు ఏది అవసరం లేదు అని. దానికి ఉపమానంగా ఈ పారిజాత వృక్షాన్ని తుమ్మెద వెళ్తే ఎలా అయితే ఇంకా విడవదో, అదే విధంగా నీ పాద పద్మాలు చాలు మాకు అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అదే మనకి ప్రపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా ఈ సండే ఫీస్ట్ ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకున్నాం మాతాజీ, లైక్ చెప్పని భోగాలో గానో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, బాగా తిన్నాము, సుష్టిగా భోజనం చేసాము. ఆ తర్వాత మనకి ఎవరికైనా వచ్చి భోజనం పెడతాము అంటే మనం తినడానికి ఇష్టపడతామా? ఇదనే తెలియదు, కడుపు నిండిపోతుంది. ఇంకేం తింటాం ఆల్రెడీ కడుపు. భుక్తాయాసంతో ఉన్నాము, ఇంకా నువ్వు ఇంక ఏ పంచపక్ష పర్వాణాలు పెడతానన్నా మనకి ఎక్కదనమాట. అంటే అంత తృప్తిగా ఉన్నాం మనం. సో ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పేది మెయిన్గా, మనం ఆల్రెడీ తృప్తి చెంది ఉన్నాము, ఇంకా మాకు వేరేది ఏమీ అవసరం లేదు, దీన్ని వదిలేసి మేము రావాలని అనుకోవటం లేదు, మాకు భక్తి ఒకటే, మాకు ఇంకోటి ఏమీ వద్దు అనేది మెయిన్గా వచ్చేలాగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఇదే తేనె, ఎందుకంటే అందులో అపరిమితంగా మనకి దొరుకుతుంది కాబట్టి, అందుకని ఇంకోని ఎక్కడ ఆశ్రయించాల్సిన పని లేదు కాబట్టి, అదే విధంగా మనం కూడా ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో ఆయన పాదాలు పట్టుకొని ఉంటామో మనకి అమితమైన దివ్యానందం అనేది దొరుకుతుంది అనంతంగా. సో అందుకని ఇంకా మనం వేరే చోటుకి వెళ్ళాల్సిన పని లేదు, వేరేది కోరుకోవాల్సిన అవసరము లేదనమాట. కాకపోతే పారిజాత వృక్షం గురించి ప్రపాదులు గారు చెప్తున్నారు, ఈ వృక్షం అనేది మనకి భౌతిక ప్రపంచంలో ఉండదు. యాక్చువల్గా ఎక్కడుండేది ఇంతకుముందు? ఇంద్రలోకం ఉండేది. దానికన్నా ముందు మాతాజీ, ఇంద్రలోకం కన్నా భూలోకం ముందు మాతాజీ. గోలోకంలో గోలోకంలో ఉండేది. దాన్నే కల్పవృక్షము అని కూడా అంటాం అనమాట. మనకి ఇక్కడ మామిడి చెట్టుకి మామిడి కాయలే కాస్తాయి, మా గులాబీ పువ్వు చెట్టుకి గులాబీ పువ్వే పూస్తుంది. కానీ అక్కడ అలా కాదు. ఈ కల్పవృక్షం ఏంటంటే, ఈ పారిజాతం అనేది కల్పవృక్షం కూడా అంటాం అనమాట. ఏది కావాలంటే అది ఇచ్చేదనమాట అక్కడ ఉన్నప్పుడు. సో ఆ విధంగా ఇక్కడ ప్రపాదుల వారు మనకు అదే చెప్తున్నారనమాట. అంటే అరటిపళ్ళు, మామిడి పళ్ళు ఏం కావాలన్నా కూడా మనకి ఆ కల్పవృక్షం నుంచి జరుగుతుంది. అదే చింతామణి ప్రకృతి సద్మసు కల్పవృక్ష లక్షావృతేశ్వర వీర విపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. సో అలాగా అక్కడి నుంచి ఆ తర్వాత ఇంద్రలోకం వచ్చింది పారిజాతం. సో మనకి అదంతా తెలుసు, సత్యభామ స్టోరీ అదంతా ఊరికంటే పారిజాత వృక్షం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ప్రపాదుల వారు. ఓకే, సో అందుకని అది ఒక కల్ప తరువు లాంటిది. సో అది ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఎట్లాగా ఏమంటే తుమ్మిద వెళ్ళదో, మనం కూడా భగవంతుడి యొక్క పాదాల్లో మనం అమితమైన ఆనందం పొందుతాము, దాన్ని వదిలేసి మనం వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇస్కాన్ ఎందుకు ఉందంటారు?
అది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్పుకుందాము. సో ఇప్పుడు మెయిన్గా మనకి తీసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఈ ఈ శ్లోక ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. సో మనం ఎందుకు ఈ భక్తిని వదలకూడదు అనేది మనం ఈ శ్లోక ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. యావత్తే మాయయా స్పృష్టా భ్రమామ ఇహ కర్మభిః తావత్ భవత్ సజ్ఞానాం సంజ్ఞస్యాన్నో భవే. హరే చదువు కృష్ణ మాతాజీ. చదువును సరోజమాత. యావత్తే మాయయా పృష్టా భ్రమామ ఇహ కర్మభిః తావద్భవత్ ప్రసంజ్ఞానాం సంజ్ఞస్యాన్నో భవే. ప్రసంగానాం మాతాజీ. ఓకే, ప్రసంగానం. ప్రసంగానం, యా, దట్ ఈస్ జ్ఞా ఉంది కదా, దాని అట్లా ప్రసంగానం. ప్రసంగానస్యనో భవే. థ్యాంక్ యూ శ్రీల ప్రభుపాద. దేవ, సంసార కల్మషము వలన ఈ భౌతిక జగత్తులోనే నిలిచియుండి నానా మోహములయందును లోకములయందు పరిభ్రమించునంత కాలము నీ లీలా ప్రసంగమున నెలకొనిన భక్తుల సాంగత్యమునే మేము కోరుదుము. జన్మ జన్మాంతరములో మేము ఈ వరమునే నిన్ను అర్థింతుము. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. సో ఇప్పుడు వాళ్ళు ఏం వరం కావాలి, ఆ అనంతమైన వరం ఏంటిది అనేది కూడా అడిగారు అనమాట. ఏమడుగుతున్నారు? సంసార కల్మషం వలన ఈ సో ఈ భౌతిక జగత్తు మనం ఎందుకు వచ్చాము? మనకి కోరిక ఉండడం, ఈ సంసారంలో పడి తిరుగుతూ ఉన్నాం అనమాట. అలాగా నానా యోనులు, ఒకసారి మనిషి జన్మ, ఒకసారి ఇంకో జన్మ. సో ఈ విధంగా ఒకసారి భూలోకము, ఒకసారి స్వర్గలోకాలు, ఒకసారి నరకలోకాలు. సో ఈ విధంగా మనము తిరుగుతూ ఉంటాం అనమాట. ఓకే, సో ఎక్కడ ఎలా తిరుగుతున్నప్పటికీ కూడా నీ లీలా ప్రసంగము నెలకొన్న భక్తుల సాంగత్యమునే. అది మనం ఎక్కడున్నామో అనేది నాకు అనవసరం, కానీ ఏ కోరిక కావాలి నాకు? భక్తుల సాంగత్యంలో నీ లీలా శ్రవణాలు వినాలి. సో అదేమి నెవర్ ఎండింగ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ రోజు విన్నాము, అది అయిపోయిందా అంటే ఎంతసేపు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నాకు ఈ వరాన్ని ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే మన ఇస్కాన్, మన ప్రభుపాదుల వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చా లేదా మాతాజీ? ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మాతాజీ. చెప్పొచ్చా లేదా కాదు, ఎందుకంటే ఎంత ఇప్పుడు చెప్పినా ఇక్కడ తక్కువే. చెప్పేదంతా కూడా మనకి ఆల్రెడీ మనం అనుభూతం అవుతున్నామా లేదా? మనం ఇలా అందరిలో కూర్చొని మనం అందరం భగవంతుడి గురించి చెప్పుకోవడం, వినడం, ఆ ఎంజాయ్మెంట్ అదంతా కూడా చేస్తూ ఉన్నాం కదా. సో అదే ఇక్కడ మనము ఆ శ్రీల ప్రభుపాదుల వారికి ఏదైతే చైతన్య మహాప్రభు ఇంట్రడ్యూస్ చేయనండి, కానీ మన దాకా ఇక్కడ దాకా మనకి తీసుకొచ్చింది ఎవరు అంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. సో అందుకని మనము స్పెషల్గా ఎప్పుడూ కూడా మన ప్రేయర్స్లో ముందు ప్రభుపాదుల వారిని తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ద్వారానే ఒక మంచి ఏమంటారు సిస్టమాటిక్ లైఫ్ అంటాం కదా. పొద్దున్నే లేవడం, చాంటింగ్ చేసుకోవడం, ఆరతి చేసుకోవడం, ప్రసాదాలు పెట్టుకోవడం, తర్వాత భాగవతం శ్రవణం చేసుకోవడం, మళ్ళీ భగవద్గీతలు చదువుకోవడం, ఈ విధంగా ఒక సిస్టమాటిక్ లైఫ్ అనేది మనకి ఎవరి ద్వారా వచ్చింది అంటే ప్రభుపాదుల వారి ద్వారా అనమాట. ఎందుకంటే ఈ లీలా శ్రవణాల యొక్క గొప్ప మహిమ కానీ ఇవన్నీ కూడా మనము ఇక్కడికి వచ్చాకే మనం తెలుసుకోగలిగాం. లేకపోతే ఇంతకుముందు మనము ఏమో కూర్చొని కథలు, నేనైతే చెప్పాను కదా, నాకు పెళ్ళైన కొత్తలో లైబ్రరీని చదివేశాను నేను. ఎన్ని నవళ్ళు చదివి ఉంటాను అసలు. మా ఇంటికి ఆయన లైబ్రేరియన్, ఆయన ఏమ్మా ఒక్క రోజులోనే అంత పెద్ద నవలు ఎలా చదివేశాడు? ఇంకో పని ఏముంది? పిల్లలా లేరు, హస్బెండ్గా క్యారేజీ చెప్పినది, పొద్దునే వెళ్ళిపోతే సాయంకాలం 5కి వచ్చేవారు. నేను కూర్చొని ఏం చేయాలి? పుస్తకం తీసుకునేదాన్ని, చక్కగా చదివేసేదాన్ని. సో ఇప్పుడు తలుచుకుంటే ఎంత టైం వేస్ట్ చేసుకున్నానా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో అందుకని ఇక్కడ స్థానే స్థిత శృతిగత తనువాజ్మనోభి అని మనకి భాగవతంలో ఇది బ్రహ్మ చెప్పిన శ్లోక అనమాట. మనం ఏంటంటే ఏ స్థితిలో ఎక్కడైనా ఉండనియండి, కానీ మనకి భగవంతుడి యొక్క లీలా శ్రవణం వినగలిగేలాగా మనకి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో విశుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా ఈ మోక్షాలు కానీ ఈ జన్మవృత్తి వీటన్నిటి గురించి కూడా ఎవరు ప్రార్థించరు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు ప్రార్థించినా భగవంతుడి యొక్క సేవ కానీ భగవంతుడి యొక్క లీలల్ని వినే అవకాశం కానీ ఇదే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకే,
సో ఎందుకు మనము భగవంతుడి యొక్క లీలలే వింటూ ఉండాలి ఎందుకు అంటే ఈ సెకండ్ ఈ పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఎక్కడైతే నారదులు వారు చెప్తారు కదా, తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త, నేను ఎక్కడ ఉంటాను అంటే నా గురించి ఎవరైతే లీలలు స్మరించుకుంటూ ఉంటారో కీర్తించుకుంటూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి, అదే వైకుంఠము, నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి చెప్తున్నారనమాట భగవంతుడు. సో అందుకని ఆటోమేటిక్గా మనకి ఎక్కడైనా ఒక ఏమంటే భగవద్గీత భాగవతం ఏదైనా జరుగుతుంది ఉంటే అక్కడ గ్యారంటీగా భగవంతుడు ఉన్నట్టే అన్నమాట. సో అందుకని మనకి అదే వైకుంఠము, అదే బృందావనము. సో అందుకని మనం స్పెషల్గా మనం వెళ్ళాలా వైకుంఠాలకి, వీటికి వెళ్ళాలా? నాహం వసామి మాతాజీ, ఇస్కానే వైకుంఠంలా కనిపిస్తోంది బృందావనం లాగా తయారు చేసినప్పుడు. ఏంటి సమంతకి మన మాతాజీ, సారీ ఏదో చెప్పారు మీరేం లేదు, సారీ. నేను మాతాజీ నాహం వసామి వైకుంఠే శ్లోక. యా, శ్లోక స్టార్టింగ్ లైన్. సో నేను వైకుంఠంలో ఉండను, నేను ఎక్కడా ఉండను, నేను ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు ఎక్కడైతే నాకు లీలలు స్మరించుకుంటూ ఉంటారో గానం చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను, అదే వైకుంఠము, అదే బృందావనము అని. సో అందుకని మనకేంటంటే ఇప్పుడు మనం దానికి స్పెషల్గా ఎక్కడికో, మొన్న కూడా నేను చెప్పాను, ఎక్కడికో మనం బృందావనం వెళ్ళలేకపోతున్నామని బాధపడక్కర్లేదు, మనం ఇంటినే బృందావనం చేసుకోవచ్చు, ఇంటినే వైకుంఠం చేసుకోవచ్చు. అలానే మనం అక్కడికి వెళ్ళొద్దా మాతాజీ అంటే, ఎప్పుడైతే మనం ఎక్కడున్నా కూడా వీటిల్లోనే ఉన్నాము అంటే మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటి, మనకి ఈ మెటీరియల్ అటాచ్మెంట్స్ వల్ల మనం తొందరగా అటు మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడుంటే మళ్ళీ పడిపోతామేమో అనే భయం మనకి. లేదా ఈ విశుద్ధ భక్తులు అనే వాళ్ళకి ఎక్కడున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. అది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే ప్రచేతాసు వాళ్ళు భవే భవే అంటే ఏంటంటే ఇంకా భగవన్ మహిమల్ని ఎప్పుడూ వినేలాగా అనమాట వాళ్ళు దాన్ని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అది ఎన్ని యోనుల్లో ఉన్నప్పటికీ కూడా. సో నాకు ఎందుకు అంటే నాకు ఒక 2 months నుంచో 3 months నుంచో మాతాజీ, ఒక 2 years నుంచి అయితే ఒక కాకి ఉంటుంది మా ఇంట్లో. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మాతాజీ. అది ఏం తింటుందో తెలుసా ఫుడ్? నేను దేనికైతే తులసి పూజ 4-5 మొక్కలు ఉంటే నేను ఏ మొక్కకైతే నేను పూజ చేస్తానో ఆ ఆకులే తింటుంది. మీరు నమ్మరు. అంతేకాకుండా కరెక్ట్గా ఇప్పుడు నీకు భాగవతం క్లాస్ అవుతూ ఉంటుంది కదా, ఈ కట్టెని తీయలేదు నేను, చూపిస్తే కనుక దీని వెనకాలే ఉంటుంది. మన క్లాస్ అయిన దాకా ఇక్కడే ఉంటుంది. దానికి పూర్వజన్మ సుకృతి ఏదో ఉంది మాతాజీ. సో ఇప్పుడు నా కాకి జన్మ నారాయణ ఎత్తినప్పటికీ మాతాజీ కూడా అది తింటము తులసి ఆకులే తింటుంది. అది వినడము ఈ భాగవతమే వింటుంది. ఇప్పుడు ఏది లేకపోతే అక్కడ ఇంతకుముందు అక్కడ నేను ఆ క్లాసులన్నీ అక్కడ తీసుకునేదాన్ని, ఆ బెడ్రూమ్లో తీసుకుని. ఇప్పుడు మా పాప వచ్చింది కాబట్టి నేను హాల్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో అంతకుముందు ఎప్పుడు అక్కడ ఉండేదన్నమాట, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. అది చూడండి మాతాజీ, ఆ, అక్కడ ఉంటే సరేలే అనుకున్నా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ అది అది ఇక్కడ రాదు. షిఫ్ట్ అయిపోయింది. అది కరెక్ట్ గా వండరే కదా మాతాజీ. సో అక్కడే అదే ఉంటే చెప్తాను, మళ్ళీ ఇప్పుడు అక్కడ అన్ని తులసి మొక్కలు ఉంటే నేను దేనికైతే ప్రే చేస్తానో అదే తింటుంది మళ్ళీ. అది ఒకటే కాకి మళ్ళీ. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను అది తేడా ఏమో, అది కరెక్ట్ కాదేమో అనుకుంటాను. కానీ అది ఇట్లా ఒక ఏదో ఇలా గుచ్చులాగా లేపేసుకొని ఇలా కూర్చుంటుంది అనమాట, కూర్చొని వింటూ ఉంటుంది. సో నాకు నవ్వొస్తూ ఉంటుంది. సో అది అందుకని ఏంటంటే అది ఏ జన్మ తీసుకున్నప్పటికీ కూడా, అలాగే భరత మహారాజు ఎప్పుడైతే ఆయన జింక రూపం తీసుకున్నారో ఆ తర్వాత ఏమైంది, ఆయనకి జ్ఞానోదయం అయ్యి జింకల్లో కలిసి ఉన్నారా? లేదు, లేరు. అప్పుడు బాగా పక్కకి వెళ్ళి విడిగా వెళ్ళి ఎక్కడో కూర్చొని భాగవతం అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో ఆశ్రమాల దగ్గర తిరగడము ఆ విధంగా చేశారు. సో అట్లా ఏంటి అంటే పరిగెట్టుకొని వెళ్తారు కదా మాతాజీ, జింక రూపం ధరించినా కూడా. ఆ వాళ్ళందరితో కలవకుండా. వాళ్ళు వేదం చదువుతుంటే అక్కడే ఉండి అవే శ్రవణం చేస్తా ఉండేవాళ్ళు ఆయన. కరెక్ట్. సో చైతన్య మహాప్రభు కూడా మనకి ఏం చెప్పారు, మమ్మ జన్మనీశ్వరే భగవద్భక్తి రహితకి త్వయి. మనకి ఎన్ని జన్మలు తీసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఆ భక్తిలోనే ఉండేలాగా నన్ను అనుగ్రహించు అనేసి ఎలా అయితే చైతన్య మహాప్రభు చెప్తున్నారో అలాగా మనం ఏ అవతారంలో నన్ను ఎక్కడ పడేసినా, అది నరకమా లేకపోతే మనిషి జన్మ లేకపోతే కుక్క జన్మ, ఏ జన్మ అనేది కాదు. బట్ ఏంటి వరం ఏంటి,
నీ సేవ ఉంటూ చేసుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ భక్తి సాన్నిధ్యంలో భక్తుల ఉండాలి. సాంగత్యంతో ఉంటుంది. లీలాశ్రవణం. మనం మామూలుగా అసోసియేషన్తో ఏముంటుంది, మనం ఏమీ మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ పక్కనే కూర్చున్నందువలన ఏమీ రాదు. కాకపోతే అంటే గా విశుద్ధ భక్తులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడారంటే భగవంతుడి గురించే మాట్లాడతారు. సో అందువల్ల ఓకే మేబీ లీలాశ్రవణం జరగచ్చు. కానీ ఇలా జరిగే వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉంటాం అంటే ఏంటి, మనం కంటిన్యూస్ గా భగవంతుడి గురించే వింటూ ఉన్నట్టు. సో అదనమాట. ఓకే. సో ఈ పారాగ్రాఫ్ అంతా కూడా అది. సో వేరే కోరికలు ఏమీ కాదు, మనం ఈ కోరికతోనే మనం ఎప్పుడూ ఉండాలి అనేది ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. దానికి ఎగ్జాంపుల్గా మనకి శిక్షాష్టకంకి ఎందుకు మనం ఏ జన్మలో ఉన్నా ఎలా ఉన్నా కూడా అంటే అది మెయిన్గా మనకి ఏమంటారు, అక్కడే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఎక్కడ లీలలు జరుగుతుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, లీలా శ్రవణం జరుగుతుంటే అందుకని అదే వైకుంఠం కాబట్టి మాకు ఎక్కడున్నా కూడా ఇబ్బంది లేదు, ఏ అవతారంలో ఉన్నా అంటే ఏ యోనిలో ఉన్నా కూడా ఇబ్బంది లేదు అనేది వాళ్ళు చెప్పారనమాట. సో ఎందుకు ఆ విధమైన కోరిక కోరారు అనేది మనం ఇప్పుడు 34 శ్లోకాల్లో చూద్దామన్నమాట. తులయామాలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః. ఈ శ్లోక చదువుతుంటే మీకు ఇంకో శ్లోకం ఏదైనా గుర్తొచ్చిందా? మాతాజీ ఏదో శ్లోకం ఇలాంటిది ఉందని అనుకుంటున్నాను, జ్ఞాపకం రావడం లేదు. ఓకే. భగవత్ సంగి కదా సంగస్య అన్న మాట దగ్గర గుర్తొస్తుంది. ఓకే. లవమాత్ర సాధు సంగ సాధు సంగ సర్వసిద్ధి హోయ్ లవమాత్ర సాధు సంగ. లాస్ట్ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు మాతాజీ. శాస్త్ర కహే అది శాస్త్రకహే పై వస్తుందేమో మాతాజీ. Yes, ఇప్పుడు నేను చెప్పింది yes. కిందకి వస్తుంది. అవునా? Yes. సాధు సంగ సర్వశాస్త్ర లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సర్వసిద్ధి హోయ్. Yes, Yeah. మాతాజీ. యా. Thank you. చైతన్య చరితామృతాలు వస్తుంటాయి అలా మనకి ప్రసంగాన్మమ్మ సర్వ. సో ఈ విధంగా మనకి ఎందుకు వీళ్ళు ఈ అసోసియేషన్లో భాగవత్ యొక్క శ్రవణమే అడిగారు అనేటానికి వాళ్ళు దాన్ని ప్రూఫ్ చేయడానికి మళ్ళీ ఈ శ్లోకా చెప్పారు. ఎందుకు మేము ఈ అసోసియేషన్తో ఎలా శ్రవణం అడిగాము అంటే అని. ఇది ఓకే. ముందు శ్లోకా చదవండి మాత, చదవండి. హరే కృష్ణ చదవండి మాత. చదవండి స్వర్ణం. తొలయామలవేనాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం మాతాజీ. మర్త్యానాం కిమూతాశిషః యా. విశుద్ధి భక్తుని క్షణకాల సాంగత్యమును స్వర్గలోక ప్రాప్తితో గాని బ్రహ్మైక ఐక్యముతో గాని సాయుజ ముక్తి పోల్చజాలము. మర్త్యులకు విశుద్ధ భక్తుల సాంగత్యమే పరమపదము. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే విశుద్ధ భక్తుల యొక్క క్షణకాల సాంగత్యం, ఎంతో కాదు కొంచెమే. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ వాళ్ళది కూడా మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారనమాట. ఎందుకు మేము ఇది చెప్పాము అంటే, మేము శివుడి యొక్క ఎంతసేపు వాళ్ళు శివుడితోటి కలిసి ఉంది వాళ్ళు ప్రచేతాసు రుద్రగీతం పాడినంతసేపు అంతే కదా. అది ఎంతో ఒక క్షణకాలం అయ్యి ఉండొచ్చు వాళ్ళకి అక్కడ. ఎంతసేపు మనకి భగవద్గీత 700 శ్లోకాలు చదువుతుంటేనే అది మనకి 45 minutes అని చెప్తున్నారు. సో అలాంటిది ఇప్పుడు ఆ 55 శ్లోకాలు అనేది ఎంతసేపు పట్టు ఉంటుంది అలాగా. సెకండ్ ఏమో మాతాజీ. అంతే. సో ఆ లవమాత్ర కొంచెం క్షణకాలం వాళ్ళ సాంగత్యంతో అనేది నెక్స్ట్ చెప్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యం ఏదైతే ఉంటుందో అది స్వర్గలోక ప్రాప్తి కానీ సాయుధ్య ముక్తితో కానీ అసలు పోల్చజాలము అని చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఈ మామూలుగా ఈ విశుద్ధ భక్తుల సాంగత్యం అనేది మన ఏమంటారు మనుషులకి ఏంటి అంటే అది పరమ పదము. మనకి చిన్నప్పుడు మనము గోలీ ఇది ఆట ఆడుకునే వైకుంఠపాలి ఆడుకునే వాళ్ళం గుర్తుందా? సో లాస్ట్కి వెళ్తే ఏమని రాసి ఉండేది అక్కడ,
పైకి వైకుంఠపాళి పరమపదం అని రాసిండేది మీకు గుర్తుందో లేదు? ఈ వైకుంఠ పరమపదం ఏంటంటే నాకు అదే గుర్తొచ్చింది, అదే గుర్తొచ్చింది. సో సోపాన పటం అని రాసిండేది మాతాజీ. సోపానపట్నం కాదు మాజీ, పైకి వెళ్ళాక పరమపదం అని రాసిండేది. సోపాన పటం అని కూడా ఉంటే మాతాజీ కైలాసం అని ఉండాలి. సోపానపట్టణము పేరు మాతాజీ మీకు, బట్ మీకు రీచ్ అయితే పైన పరమపదం రీచ్ అయ్యాము అని రాసిండేది. వైకుంఠపాలి అనేసి పరమపదము అనేసి రాసిండేది. ఏమో అంటే నేను ఆడిన దానికైతే అది మాతాజీ, మేబీ సరోజన ఎస్ మాతాజీ మాతాజీ మీరు చెప్పింది కరెక్టే. మరి సరోజన మాతాజీ ఇంకో రకంగా కూడా చూసి ఉండొచ్చు. అంటే దాని పేరు చార్ట్ పేరు అలా ఉంటుంది కదా, అది అనుకుంటున్నారు ఆవిడ. అదే కైలాసం అందు మాతాజీ, కైలాసం అని శివరాత్రి రోజు ఎక్కువ ఆడుకుంది మాతాజీ. అవునా, తెలియదు మాతాజీ. సో నేను పాములు నేను వస్తాయి, చూసింది పాములు నిత్యంలు ఉంటాయి, అదే కదా మాతాజీ. అవును మాతాజీ, అదే అదే యా. అదే సో ఇప్పుడు ఆ టాపిక్ వద్దు. దేనికి చెప్తున్నాను అంటే, అంత ఇన్ని పాములు అన్ని తప్పించుకొని మనం పరమపదం వెళ్ళాము అంటే మనమేమో ఎంతో కష్టపడక్కర్లేదు, ఇక్కడ ఉండే ఆ పరమపదాన్ని పొందొచ్చు. అదేంటి అంటే విశుద్ధ భక్తుల సాంగత్యము అనేది ఇక్కడ మనకి మెయిన్ చెప్తూ ఉన్నారనమాట. సో అయితే దీంట్లో ఏంటంటే మనకి మీరందరూ కూడా ప్రభుపాదుల వారు ఎక్కువగా ఏంటంటే మనకి ఈ మాయావాదులతోటి అలాంటి వాళ్ళతో సాంగత్యం వద్దు, అది మనకి నరకంతో సమానమే అనేది, మళ్ళీ బ్రహ్మలో కలిసిపోవడం అనేది కూడా నరకంతో సమానము అని చెప్పేసి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా మన స్వర్గలోకాలు, ఎందుకు స్వర్గలోకాలు వద్దు అనుకుంటాం మనం? అది కూడా పొందాలి కదా మాతాజీ. అది కూడా పొందాలి బ్రహ్మగుణాల్లోక కదా. పునరావర్తినో అర్జున, మళ్ళీ మళ్ళీ మనం వస్తూనే ఉంటాం అనమాట. అందుకని ఈ విశుద్ధ భక్తులు అనేవాళ్ళు ఆ కైవల్యం అంటే ఏదైతే నిరాకార బ్రహ్మంలో లీనమవడం కానీ, ఈ స్వర్గాది లోకాల్లో అనుభవించాలి అని కానీ, వీటిని ఏమీ కూడా వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే వీటన్నిటికన్నా కూడా హయ్యెస్ట్ ఏంటి అంటే విశుద్ధ భక్తుల సాంగత్యమే, అదే పరమోత్కృష్టమైనది అనేసి మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలలు పాడుకుంటూ ఉంటారు. సో అది వైకుంఠంతో సమానం, భగవంతుడు అక్కడే ఉంటాడు. సో అందుకని అదే మనకి పెద్ద గిఫ్ట్ అనమాట, అదే మనకి ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి అనేకమైన కథలు ఉన్నాయి అసోసియేషన్ ద్వారా, మనకి భాగవతంలోనే బోల్డ్ అని ఉన్నాయి, బయట నుంచి కూడా కొన్ని వినున్నాం. సో మచ్చుకి ఎవరైనా చెప్తారా ఎగ్జాంపుల్స్? మీరు ఫాస్ట్ గా అడిగేశారు మాతాజీ. క్వశ్చన్ ఏంటి మాతాజీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. సాధు సంఘ గురించి మనకి అంటే కొంచెం టైంలోనే మనం భగవంతుడి విశుద్ధ భక్తుల సాంగత్యం వలన లాభం పొందిన వాళ్ళు అనేక రకాలైన కథలు విన్నాము. భాగవతంలో కూడా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి నారదుడు ప్రీవియస్ లైఫ్ లో సాధువులతో ఉన్నాడు కదా. నారదుడు ప్రీవియస్ లైఫ్ లో నారదుడు ప్రీవియస్ లైఫ్ ఎప్పుడైతే ఈ ఏమంటే మనకి ఏమంటారు దాన్ని, చాతుర్మాసం వాళ్ళ యొక్క అసోసియేషన్ తో ఉండడం మూలంగా ఆయనకి నారదుడు లైఫ్ వచ్చింది. ఎస్ రేవతి గోపి మాతాజీ మీరేమని చెప్తున్నారా? అది చాతుర్మాసం అని చెప్పిన సెకండ్ మృగారి స్టోరీ, నారద మృగారి స్టోరీ. ఓకే, ఇంకా ఇంకోటి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. అంబరీష్ వాళ్ళ బ్రదర్ కూడా అలాగే కదా, నారద్ ముని. ఎస్, అది మామూలు కథ. నార్మల్ కథ ఏంటి, అంబరీష్ మహారాజ్ యొక్క తమ్ముడు ఏదైతే ఉంటాడో ఆ తమ్ముడిది. ఓకే, ఇంకా మాతాజీ నేను బోల్డ్ చెప్పున్నాం మీ అందరికి. ప్రభుపాద గారు బిల్వమంగళ ఠాకూర్ కూడా మాతాజీ. బిల్వమంగళ ఠాకూర్, ఎస్. ప్రభుపాద గారి దగ్గర ఇప్పుడున్న శిష్యులందరూ కూడా ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన సాన్నిధ్యంతోనే ఎంతో ముందుకు వచ్చారు కదా మాతాజీ. అవును మాతాజీ. అయితే అది లవ మాత్రం అని చెప్పలేము, కొంతమందికి ఉంది ఒక్క నిమిషం ప్రభుపాదతో కలవడం మూలంగా మారిపోయిన వాళ్ళు, అదంతా కూడా మనం విన్నాం. ఎస్ మాతాజీ. నారదుడు, ధ్రువుడు, నారద, ధ్రువుడు, కరెక్ట్. మృగారి, నారద ఆల్రెడీ చెప్పారు. అజామిలుడు కూడా కదా మాతాజీ. వాల్మీకి, అజామిలుడు అసోసియేషన్ ఏముంది మాతాజీ అజామిలుడికి? నారాయణ అనే మాటతో పదం అనడం కదా. నేను ఇక్కడ మనకి సాంగత్యం దాని గురించి కదా చెప్తున్నాను నేను ఇక్కడ. మనము ఎప్పుడైతే భగవంతుడుని ఈయన అడుగుతాడు కదా సాంగత్యం యొక్క
అది అవును అంబరీష్ మాతాజీ. మహారాజ్ తమ్ముడిది అది అయిపోయింది. ఇంకో స్టోరీ ఎప్పుడు చెప్తూ ఉంటాము. నారదుల వారు ఒక్కోసారి ఫస్ట్ వచ్చేసి ఒక క్రిమికీటకం దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పబోతారు, అది చనిపోతుంది. నెక్స్ట్ అంటే ఈయన అడుగుతాడు సాంగత్యం వల్ల మహిమ ఏంటో నాకు చెప్పు అంటే, నీకు ఆ ఆన్సరు ఆ పురుగు దగ్గర ఉంటది, వెళ్ళు అంటే పురుగు దగ్గరికి వెళ్ళి అడగబోయేటప్పటికి పురుగు చనిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక ఆవు ఉంది, ఆవు చెప్తుంది నువ్వు వెళ్ళు అని అంటే ఆవు దగ్గరికి వెళ్తాడు. సో ఆవు దగ్గరికి వెళ్తే ఆవు వెంటనే చనిపోతుంది. ఆ తర్వాత ఓకే ఈసారి రాజు కొడుకున్నాడు, ఆ రాజు కొడుకు చెప్తా అంటే ఇప్పుడు భలే ఉంది, మొన్న అంటే పురుగు, మొన్నేమో గోహత్య చేసినట్టు అయిపోయింది, ఈసారి కనుక రాజు కొడుకు కనుక చచ్చిపోయాడు అనుకో నేను వెళ్ళినట్టనే నన్ను బతకను కూడా బతకనీరు, నేను వెళ్ళంటే లేదు నీకు ఈసారి ఆన్సర్ గ్యారంటీగా తెలుస్తుంది నువ్వు వెళ్ళు అని చెప్తారనమాట. అప్పుడు వెళ్ళి ఆ రాజు దగ్గరికి ఉయ్యాల్లో, రాజు కొడుకు యువరాజు ఉయ్యాల్లో ఉంటే ఆయన వెళ్ళి ఇలా అడిగితే ఇప్పటి వరకు నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ఆ పురుగుని నేనే, ఆ తర్వాత నీ సాంగత్యం వలన ఒక క్షణమాత్ర సాంగత్యం వలన నాకు ఆవు జన్మ వచ్చింది, మళ్ళీ నీ సాంగత్యం వలన నేను ఇప్పుడు రాజు కొడుకుగా పుట్టాను అని చెప్పేసి చెప్తారనమాట. సో అలా మనకి తెలియకుండానే ఆ విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఎంత మహిమ చూపిస్తుంది అని మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ అన్నమాట. వాల్మీకిది, మృగారిది మనము ఈ విధంగా ఎన్నో చెప్పుకోవచ్చు. ఓకే మాతాజీ చిన్నది అంటే గ్రేట్ అని చెప్పట్లేదు, కాబట్టి ఏంటంటే అప్పటికి ఇస్కాన్లో రాకముందే నేను సౌమ్య అదే రాధా ప్రభు వాళ్ళ ఇంటికి ఓన్లీ ద్వాదశికి వెళ్ళే వాళ్ళం కదా మాతాజీ. అంటే అప్పుడు టెంపుల్స్ ఏం లేవు కదా. ఒక్కసారి ఆ క్లాస్లో విన్నప్పుడు మాతాజీ నాన్ వెజ్ గురించి తను చెప్పారు. అది హార్డ్లీ 15 minutes ఏమో ఉంది మాతాజీ. ఆయన చెప్పుడుకు అదే నైట్ నేను మాది గ్రేట్ అని చెప్పట్లేదు మాతాజీ, ఆ ప్రభు అంత బాగా చెప్పారు. సౌమ్య నేను ఇమ్మీడియట్గా అదే రోజు అప్పుడే మానేసాం. నెక్స్ట్ డేకి అంటే పక్కన వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వింటున్నారు, రాధాప్రభు వాళ్ళతో ఎప్పటి నుంచో కనెక్షన్ ఉంది. కానీ బయటకు వస్తూ మేమిద్దరం అంటే నేను అనగానే సౌమ్య కూడా అనేసింది మమ్మీగా నేను తినను అంటే, ఆయన చెప్పే విధానము ఎంత బాగుందంటే మాతాజీ. సాంగత్య మహిమ ఒక్కొక్కసారి ఎట్లా పనిచేస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. అసలు చూడాలని కూడా అనిపించలేకపోయింది మాతాజీ. అట్లే చెప్పడంలో ఇంకా మేము అటువైపు ఇంతవరకు చూడలేదు. దాదాపుగా 2013 నుంచి ఇప్పటివరకు నాదంటే ఓకే వేరు మాతాజీ, కానీ సౌమ్య కూడా అప్పుడే వదిలేసింది మాతాజీ. అదే అసలు అంటే కొంతమంది అసోసియేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే మిగిలిన భక్తిలో రాలేదు, నేను కాదని చెప్పను, కాకుంటే అది అంత బాగా పనిచేసింది. అది దేవుడు అంటే అది ఎంతో గిఫ్ట్ అనుకుంటా. అంటే మన వల్ల ఎన్ని జీవులు చనిపోలేదు కదా అని ఒక అనిపిస్తుంది ఇప్పుడు. అది మాతాజీ సారీ నేను గ్రేట్ అనేది చెప్పట్లేదు, కాకుంటే ఆయన అంత బాగా చెప్పారు. హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు రియల్ గా జరిగినవి ఇంకా ఎక్కువ కదా మనకి అదే విషయాన్ని నేను నిన్ననే వచ్చింది మాతాజీ. మనకు 16th chapter లో వస్తుంటే నేను నాన్ వెజ్ గురించి అహింస వస్తుంది కదా మాతాజీ, చెప్పేటప్పుడు నేను ఇలా విన్నాను అని చెప్తే మా అక్కయ్య అనేది అంత హార్ష్గా చెప్పినట్టు అయింది అని అంటే, నేను అన్నాను నాకు హార్ష్గా చెప్పానని నేను అంటే అట్లా చెప్పకుండా ఉండాల్సిందేమో అంటే నేను అన్నాను అది నా సొంతం కాదు, నేను మారాను కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్పాల్సి వచ్చింది. అంటే అందులో అంత నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, అది కదా ఇది కదా అలా చెప్పకుండా ఉండాల్సి అంటే ఇంతవరకు నువ్వు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు అని అంది. అంటే నాకు నిజంగా మాతాజీ నేను చెప్పాలని చెప్పలేదు, వద్దనే దాన్ని స్కిప్ చేశాను. అంటే అంత ఘోరంగా చెప్పారు ప్రభు ఎందుకు తినకూడదు అనేది. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే శవాల మీద మీరు దాని మీదని మీరు ఉప్పు కారం వేసుకొని తింటున్నారు అంతే తేడా, మీకు కుక్కలకి తేడా ఏంటి అలా వచ్చింది. అంటే శ్మశానంలో మీరు దాన్ని తింటున్నట్టే లెక్క అని చెప్పి ఆ వర్డ్ అంటే అందరు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు క్లాస్లో. అది అంటే మరి నేను చెప్పింది కరెక్ట్ అంటే నేను చెప్పడం తప్పు కాదు అని నాకు నిన్నటి నుంచి కొంచెం అనిపించింది అన్నట్టు, అయ్యో నేను చెప్పకూడదు ఆ క్లాస్లో ఇలా అని. అది చెప్తుంటే ఒకళ్ళు ఏంటంటే ఇవాళ సేమ్ మాకు హిందీ క్లాస్ లో కూడా లేడీస్ క్లాస్ లో కూడా ఇదే వస్తుంది అనమాట. సో 9th చాప్టర్ చదువుతున్నప్పుడు మనకి 20 నుంచి 25 వరకు కూడా మనకి శ్లోకాలు ఏంటి, మనకి ఇతర దేవతల్ని పూజ చేయకూడదు అవిధి పూర్వకము అనేసి ఇది వస్తుంది కదా. సో అప్పుడు నేనేంటంటే చాలా తక్కువ, నేను ఫోర్స్ చేయడం అనేది తక్కువ అనమాట. సో ఆ రోజు ఇప్పుడు దాకా నేను చెప్పలేదు, బట్ ఇవాళ నాన్ వెజ్ గురించి దేవతలను ఎందుకు చేయకూడదు ఇదంతా కూడా నేను చెప్పాను అనమాట. సో కొంచెం ఏంటంటే మీరు అడిగేది ఏదైనా ఓకే, కోరికున్న ఆ కామ సర్వకామ శ్లోక ఉంది కదా కోట్ చేసి మీరు కోరిక ఓకే ఫస్ట్ స్టార్టింగ్ కోరికతోనే రండి కృష్ణుడి దగ్గరికి, ఏం పర్వాలేదు. మీరు గణపతినో శివుడినో అడిగే బదులు డైరెక్ట్ గా కృష్ణుడినే అడగండి, ఇది డైరెక్ట్ ప్రాసెస్. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని అవ్వాలి అంటే మనం
ఎలా అయితే లంచం ఇచ్చేసి మనం పని చేయించుకుంటే మనకి ఎంత ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఇలాగే మనం ఒక లంచం ఇచ్చి మనం దేవతలతో పని చేయించుకున్నట్టు ఉంటుంది. దానికన్నా కూడా మనం డైరెక్ట్గా వాళ్ళని అడిగి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అట్లా చెప్పానమాట. చెప్తే అప్పుడు వాళ్ళ క్లాస్లో వాళ్ళు చెప్పారనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెం వాళ్ళ నాదాలో కొంతమంది ఇక్కడే మరి ఎవరు తీసుకుంటారు, నాకు 84 బిల్డింగ్ దగ్గర ఎవరో తీసుకుంటున్నారు క్లాస్ అని చెప్పారు. సో వాళ్ళు అదే చెప్తారు, మాతాజీ మీరు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చెప్తుంటే మేము కొంచెం డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాము, కానీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇట్లా క్లాసులు జరుగుతున్నాయి అంటే ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళు బాగా రుద్దుతారు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు మనల్ని సరిగ్గా ఉండనివ్వరు అని చెప్పి వాళ్ళు ఎవరు క్లాసులకి వెళ్ళట్లేదు మాతాజీ అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో అది మనము వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో చూసుకొని ఆ టైపులో మనం చెప్పాలి. సో కృష్ణాస్ మెస్సి రేవతి గోపి మాతాజీ అలా ఫోర్స్ చేసే టైప్లో ఉండదు. సో నేను ఎవరికి చెప్పినా ఓకే అట్లీస్ట్ చాంటింగ్ చేసుకోండి, భక్తి చేసుకోండి. సో ఆ తర్వాత వాళ్ళు మలిచే విధానాన్ని బట్టి, వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి. బట్ కొంతమందికి ఇప్పుడు చూడు సుభాషిణి ఎట్లా మానేసిందో, అలా కొంతమందికి హార్ష్గా పడాలి కొంతమందికి. ఎందుకంటే వాళ్ళ గుణానికి అలా ఒక్కసారి కదిలినట్టుగా చెబితే వాళ్ళు ఒక్కసారి దాంట్లోకి దిగుతారు. దాన్ని ఆనందించడం మొదలు పెట్టాక ఇంక మళ్ళీ ఇవన్నీ కూడా ఏమీ గుర్తురావు అనమాట. సో 2 రకాలుగా ఉంటారు, మనుషుల్ని బట్టి మనం చెప్పాలి. సో నీ క్లాస్లో నీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి నువ్వు చెప్పినా తప్పు లేదు నేను అందులో అనుకుంటాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను మారాను కాబట్టి ఇది జరిగింది అంటే నేను చెప్పినట్టు చెప్పలేదు మాతాజీ. ఇంకోటి ఏంటంటే 16th చాప్టర్ వరకు వచ్చాం మాతాజీ, ఇంకెప్పుడు మానుతాం మనం అనిపించింది. ఇంకా ఉన్నాయి ఇంకా 2 చాప్టర్స్. ఇంకా మీరు ఆ మాత్రం అంటే తప్పో ఉప్పు మాతాజీ అదైతే అనేసాను, ఆ కృష్ణ దయ అని అనుకొని, అంటే నాలాగా ఒక్కరైనా మారుతారేమో అని అనుకొని చెప్పాను అంతే. నా ఉద్దేశం అది. హరే కృష్ణ మాతాజీ, సారీ. సో ఏమి అనుకోరు. ఓకే రత్రాని మాతాజీ సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడ కూడా మాతాజీ ఇప్పుడు నా క్లాస్ కి వస్తున్నారు వాళ్ళు. వేరే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఇస్కాన్ లో ఉన్న అందరినీ మానిపించారు మాతాజీ, వాళ్ళు ఇస్కాన్ కి వెళ్ళడమే మానేశారు. చెప్పారు వాళ్ళని అల్నాదా నుంచి కూడా అని చెప్పారు. నేను అదే అందుకే అనుకున్నాను. వాళ్ళు ఇప్పుడు నాకు అంటున్నారు మాతాజీ మీరు ఇలా చెప్తున్నా వాళ్ళందరూ ఎంత ఫోర్స్ చేస్తారో అనేసి చెప్పారు మాతాజీ. అంటే మనుషుల్ని బట్టి తత్వాన్ని బట్టి చేయాలి, కొంతమందిని చేయాలి, కొంతమందిని చేయకూడదు. కొంతమందికి ఏంటంటే ఫోర్స్ గా తోసేస్తేనే ఆ పని చేస్తారు, లేకపోతే చెయ్యరు. మనం ఎన్ని రోజులు ఇలా క్లాసులు చెప్తున్నా అలాగే కంటిన్యూ మాతాజీ ఫోర్స్ కాదు ఇక్కడ. ప్రభు చెప్పినప్పుడు నేను ఫోర్స్ అని అనుకోలేదు, ఉన్న నిజం అదేని చెప్పాం అంతే. ఆ ఒక్క వర్డే మాతాజీ ఇప్పుడు చెప్పింది నేను చెప్పింది అంటే యాక్సెప్ట్ చేయగలిగారు. కొంతమందికి ఏంటి ఎంత హార్ష్ గా చెప్తున్నారు, వద్దులే ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూ చెయ్యొద్దు ఈ క్లాస్ లో అలా చెయ్యరు. కాకుండా ఏంటంటే పిన్ డ్రాప్ సైలెంట్ అయితే నేను అన్నాను ఏమైంది, వాళ్ళు భక్తులై ఉన్నారు కాబట్టి వాళ్ళు విన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకో ఇంకా అవసరం లేదు, వీళ్ళు దానికి వెళ్ళక్కర్లేదు అంటారు. 2 రకాలుగా ఉంటారు సుభాష్ని. అదే అన్నసరి మనకి ఇదంతా టాపిక్ కానీ ఓకే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు భగవంతుడు అనంతుడు కాబట్టి అనంతమైన కోరిక కోరుకోవాలి అన్నారు. ఆ అనంతమైంది ఏంటిది అంటే భగవంతుడి యొక్క లీలా శ్రవణము అనేది. సో అది ఎలా జరుగుతుంది, అలాంటి లీలా శ్రవణము రెగ్యులర్గా అంటే అనంతమైంది లీలా శ్రవణము ఎలా జరుగుతుంది అంటే అది అసోసియేషన్లతోటి. సో ఆ అసోసియేషన్ ఎలాంటి వాళ్ళతో ఉండాలి అంటే విశుద్ధ భక్తులు, వాళ్ళు ఎప్పుడు ఈ లీలా శ్రవణం చేస్తూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు, లేకపోతే వింటూ ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళది. సో అదే వాళ్ళు కోరుకున్నారు. అది కోరుకొని మరి ఎందుకు ఈ అసోసియేషన్ అడిగాము అంటే వాళ్ళ యొక్క అసోసియేషన్ వైకుంఠంతో సమానం అనేది చెప్పారనమాట. సో ఇప్పుడు దాని తర్వాత మనకి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. యత్రేడ్యంతే కథామృష్ట సృష్టాయ ప్రశమో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన. హరే కృష్ణ మాతాజీ. చదువున్నది. యత్రేడ్యంతే కదా మృష్టాః స్పృష్ణాయః ప్రశమో యతః నిర్వైర్యం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన. ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశుద్ధ కథలను చర్చించినప్పుడు శ్రోతలందు సమస్తమగు అత్యాశలను కొద్ది సమయమున వరకైనను సరోజ నంగునూరి మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరా. ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశుద్ధ కథలను చర్చించినప్పుడు శ్రోతలందరూ సమస్తమగు అత్యాశలను కొద్ది సమయము వరకైనను మరతురు. అంతేగాక వారు
అన్యుల ఎడ వైరమును చూపుట గాని ఉద్వేగమును లేదా భయమును పొందుట గాని జరగదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. సో ఇక్కడ మనకి ఈ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. 36, 37 శ్లోకాలు. 35, 36 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇందాకేం చెప్పారు? అసోసియేషన్లో సాధు సంఘంలో సత్సంగంలో మేము శ్రవణం చేయాలి. సత్సంగం ఎందుకు అడిగారు అనేది చెప్పారు. ఇప్పుడు ఎందుకు వినాలనుకుంటున్నాము, దానివల్ల లాభాలు చెప్తున్నారనమాట. ఎందుకు వినాలనుకుంటున్నాము, ఎందుకు అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథలని మనము శ్రవణం చేస్తూ ఉంటామో, లేకపోతే దాని గురించి చర్చించుకుంటూ ఉంటాము, సో మనలో ఏం మర్చిపోతాం మనం? మనకి కొంతసేపటి వరకు, మేబీ మొత్తం కాకపోయినా, ఇప్పుడు మనకి ఈ 2 గంటలు క్లాస్ అవుతుందంటే ఈ 2 గంటల క్లాసుల టైంలో మనకి ఇంకో ఆలోచన ఉంటుందా? ఉండదు మాతాజీ. హరే కృష్ణ. సో మన ఆలోచన అంతా ఓకే, ఏం తక్కువ. చెప్తున్నారు ఏంటి, లేకపోతే భగవంతుడిది ఇంకా ఏం నేర్చుకోవచ్చు, ఇంకా ఏం చదువుకోవచ్చు. సో ఈ ఈ ఈ ఈ ధోరణి ఉంటుంది తప్ప మనకి నేను మళ్ళీ అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది చెయ్యాలి. అట్లీస్ట్ ఆ కొంచెం టైం ఏంటంటే మనము మిగతావన్నీ కూడా మర్చిపోతాం అనమాట. ఓ భక్తుల సాంగత్యంలో ఉండి మనం ఈ లీలా శ్రవణం చేస్తూ ఉంటే మిగతావన్నీ కూడా ఆ కొంచెం టైం, ఎంత కొద్ది సమయమైనా ఆ కొంచెం టైం మొత్తం కూడా మర్చిపోతాం అనమాట. అంతేకాకుండా మనకి ఇంకొకళ్ళ మీద వైరం రావడం కానీ, వాళ్ళ మీద కోపం చూపించాలి అని కానీ, లేకపోతే ఒక రకమైన భయము, అమ్మో నేను చేయగలనా చెయ్యలేనా ఇలాంటి భయము. సో మనకి వెళ్తూ ఉన్నప్పుడు విశుద్ధ భక్తులతో శ్రవణం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి స్ఫూర్తి అనేది వస్తుంది. ఏ భయం అనేది ఉండదు. ఏముంది, మనం ఏదైనా చేయగలుగుతామేం. ఇప్పుడు నేను క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు హిందీ వాళ్ళకి ఈ చెప్పన్ భోగ్ అంటే చాలా భయపడేది. ఎంఎస్ లక్ష్మి మాతాజీ ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఏంటంటే వాళ్ళు, అమ్మో చెప్పను పోగా మాతాజీ 56 వెరైటీసా మాతాజీ, ఎట్లా చేస్తాం మాతాజీ, అసలు ఏంటి మాతాజీ మీరు ఎంతెంత ప్రోగ్రామ్స్ ఎట్లా పెడతారు మాతాజీ అని. సో ఇప్పుడు వాళ్ళు ఒక రెండు మూడు సార్లు అలా ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత, ఓ సెంతేనా మాతాజీ, ఎప్పుడు పెట్టుకుందాం, ఒక చాప్టర్ అయిపోతే మాతాజీ మనం చెప్పను పోగు పెట్టుకుందామా, మాతాజీ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుందామా అనేసి. సో ఇప్పుడు మళ్ళీ ఈ పురుషోత్తమ మంత్రులు ఇలా చేస్తారు అని ఈరోజు క్లాస్లో చెప్తే, అయితే మాతాజీ మనకి నెక్స్ట్ చాప్టర్ 9th చాప్టర్ అయిపోతుంది కదా, సో ట్యూస్డే మనం ఈ పురుషోత్తమ 33 వెరైటీస్ చేసుకొని మనం 33 దీపాలు పెట్టుకొని మనం ప్రోగ్రామ్ చేసుకుందామా అని వాళ్ళే అడుగుతున్నారు. సో అదేంటంటే మనకి అది తెలియకుండానే ఈ భయాలు, ఈ ఉద్వేగాలు, ఈ ఏమంటారు కోపాలు, తాపాలు అన్నీ కూడా పోతాయి ఆ కొంచెం సేపు అయినా కూడా అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పగలం మాతాజీ? మేమే మాతాజీ, అన్ని తగ్గాయి. మీరే ఓకే. ఇంకా చైతన్య మహాప్రభు ఎగ్జాంపుల్ ఒకటి, నేను అది కూడా హింట్ ఇచ్చాను మీకు. ఎస్ మాతాజీ, చైతన్య మహాప్రభు జార్ఖండ్ లో వెళ్తున్నప్పుడు చాంటింగ్ చేస్తూ ఉంటే ఏమైంది? జంతువులు కూడా డాన్స్ చేసాయి మాతాజీ. పులి జింక రెండు కలిసి కట్టుకొని డాన్స్ చేసుకుంటూ వెళ్ళాయి. ఎక్కడైనా పులి జింక పక్క పక్కన ఉంటాం చూస్తామా మనము? వాళ్ళ రెండింటికి ఏముంటుంది? శత్రుతో ఉంటుంది. శత్రుత్వం, వైరం, ఎప్పుడు పడుకొని తినేయాలా దాన్ని అని ఉంటుంది. అక్కడ అన్ని జంతువులు కలిసిపోయి చైతన్య మహాప్రభు తోటి చాంటింగ్ చేసుకుంటూ జార్ఖండ్ అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. సో అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట మనకి. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే మనకి ఎట్లా అయితే మనకి వైకుంఠంలో కూడా సేమ్ ఇట్లాగే మనకి ఏమీ ఉండవు, హ్యాపీగా మనం ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ప్రహ్లాద్ కూడా మనకి ఏదైతే మనము శ్లోకం ఉంది, సదా సముద్విగ్న ధియాయ అసద్గృహాత్ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే మనకి ఈ భౌతిక జగత్తులో ఉంటే ఇవన్నీ ఉంటాయి కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవు. అలా ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా మనం ఈ అసోసియేషన్లో ఉన్నాము అంటే ఆ ప్రదేశం అంతా కూడా వైకుంఠంగా మారకలదు అని చెప్పి, సేహం నాహం తిష్టామి వైకుంఠే వినా హృదయేషు మా శ్లోక చెప్పి ఆ ప్రదేశం అంతా కూడాను వైకుంఠంగా మారిపోతుంది, భగవంతుడు అక్కడే నివసిస్తాడు కాబట్టి అని చెప్పేసి. అందుకని మనకి భగవంతుడి దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఆ భయం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలా అయితే ఒక తండ్రిని చేయి పట్టుకొని పాప వెళ్తూ ఉందంటే ఆ పాపకి భయం ఉంటుందా? నాకేమైనా వస్తుందేమో, నాకేమైనా జరుగుతుందేమో అని భయం ఉంటుందా దేని మీదన్నా?
మా నాన్న దగ్గర ఉన్నాడని ఏదైనా ఇంకా బాగుంటారు పర్వాలేదు బాగుంటారు అన్నప్పుడు. వాళ్ళు చూసుకుంటారు అనేసి వాళ్ళు ఏమీ పట్టించుకోరు, శుభ్రంగా తిరిగేస్తూ ఉంటారు. ఎందుకంటే నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఉన్నారు కదా అని. సో మనకి faith కి మనం ఎప్పుడు ఆ ఫ్లైట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము. సో అందుకని ఏంటంటే తండ్రి చెయ్యి పట్టుకొని ఉన్నాడు అనుకోండి, ఎంత బిందాస్గా కాళ్ళు ఎగరేసుకుంటూ ఇట్లా ఇట్లా పట్టుకొని పిల్ల వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎటన్నా తప్పిపోయి అట్లా అన్నా పడబోయినా మా నాన్న నన్ను కాపాడుతాడు అనేసి. సో అదే అన్నమాట ఈ కీర్తనం వలన మెయిన్ మనకి. సో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి మనకి. సో మనలో మనకి 1.2.7 శృణ్వతాం సుఖదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన ఉదయంతస్థ యాభద్ర అనే శ్లోకం ఉంది కదా. సో మనకి దాంట్లో కూడా నేను మీకు ఇంతకు ముందు ఎవరిది చెప్పాను మీకు, కుంతిదా గౌరాంగ్ దర్శన్ ప్రభు చెప్పింది కుంతి స్తుతి అనుకుంటా. నేను మీకు అదంతా కూడా భీష్మ స్తుతి, సారీ భీష్మ స్తుతి. ఆ భీష్మ స్తుతి చెప్తున్నప్పుడు కూడా మీకు శృణ్వతాం వచ్చింది అప్పుడు కీర్తన వలన. సో ఏమవుతుంది, మన హృదయంలో అనేక రకాలైన పాములు లాంటి, అంటే అవన్నీ కూడా మనలో ఇక్కడ కూర్చొని ఉంటాయి అన్నమాట. సో నీకు ఇవన్నీ శుభ్రమైన తర్వాతే నేను భగవంతుని తీసుకొస్తాను అంటే అది కుదరదు. సో మనం ఎప్పుడైతే వినడం మొదలు పెడతామో ఈ కర్ణరంధ్రాల ద్వారా భగవంతుడి హృదయం లోపలికి వెళ్ళి ఈ లోపల కూర్చుంటాడు. మరి అక్కడ అంతా గలీజ్గా ఉంది కదా, ఎట్లా కూర్చుంటాడు అంటే భగవంతుడు వెళ్ళి దాన్ని అన్ని తోసేస్తాడు. పోనీ మీకు స్థానం లేదు, నేను వచ్చాను ఇక్కడ అని ఆయన తోసేస్తాడు. అమ్మో నేను అంతా కూడా నా డ్యూటీలు అయిపోయి, నేనంతా మనిషిని శుభ్రం అయిపోయి, నేను పవిత్రం అయిపోయి, నాకు ఈ కోపాలు తాపాలు అన్నీ తగ్గాకే నేను భక్తిలోకి వస్తాను, నేను అప్పుడే వినడానికి వెళ్తాను, ఇలా అంటే కుదరదు. మనం స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉంటే శ్రవణ రంధ్రేణ, సో ఇందులో నుంచి కర్ణరంధ్రేణ అని వస్తుంది శ్లోక. ఈ లోపలికి భగవంతుడు వెళ్తాడు, వెళ్ళి ఆయనే క్లీన్ చేసేసుకుంటాడు, టకా టకా పంపించేసి ఆయన ఆసనం వేసి కూర్చుంటాడు. ఇంక మిగతావి ఏమీ రావు అనమాట. సో అది ఇక్కడ మెయిన్గా మనకి ఈ శ్లోకాలు ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అందువలన మనకి అసూయాద్వేషాలు ఉండవు, మనకి వైరం ఉండదు, ఉద్వేగం ఉండదు, భయము ఉండదు. సో ఇవి ఇంకో నెక్స్ట్ శ్లోకాలో కూడా ఇంకా కొన్ని లాభాలు చెప్తున్నారు, అవేంటియో చూద్దాం. యత్ర నారాయణ సాక్షాత్ భగవాన్యాసినాం గతిః సంస్తూయతే సత్కథాసు ముక్త సంఘై పునః పునః. అలే ఇంద్రమాత చదవండి. ఇట్లా చదివేస్తున్నారేమో. ఏమో తెలియదు. నేను చదివిన పవిత్ర మాతాజీ. హరినామము యొక్క శ్రవణ కీర్తనములలో నెలకొనిన భక్తుల సమక్షములోని నారాయణుడు ఉపస్థితుడై ఉండును. ఆ నారాయణుడే సన్యాసుల యొక్క చర్మగమ్యము. ముక్త సంగులైన వారే సంకీర్తనా యజ్ఞము ద్వారా ఆ దేవదేవుణ్ణి అర్చించుచున్నారు. నిస్సందేహముగా వారు హరినామమును మాటి మాటికి ఉచ్చరించుచుందురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హరినామం యొక్క శ్రవణ కీర్తనలో ఎప్పుడైతే భక్తులు ఉంటారో వాళ్ళు అక్కడ నారాయణ కూడా అక్కడే ఉంటాడు, ఆయన వచ్చి ఉంటాడు. ఇందాక అది మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ ఉంటారంటే నా భక్తులు నన్ను ఎక్కడ ఉచ్చరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి. సో ఆ భగవంతుడే ఈ సన్యాసులందరికీ కూడా, నారాయణుడే ఏంటి ఆ సన్యాసుల యొక్క చర్మగమ్యం అనమాట. సో అందుకొని ఏంటి అంటే మేము ముక్త సంగులే, అంటే అందరితో కలిపి వాళ్ళతో పాటు సంకీర్తన యజ్ఞం ద్వారా భగవంతుడిని అర్చిస్తాము. సో ఈ శ్రవణ కీర్తన అవుతున్నప్పటికీ కూడా మనం ఒక యజ్ఞం చేస్తున్నట్టే, భగవంతుణ్ణి కీర్తిస్తున్నట్టే అనమాట. సో అదే మనకేంటంటే వాళ్ళు మాటి మాటికి హరి 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 అని నామాన్ని ఉచ్చరిస్తున్నట్టే అని చెప్పేసి మనకి ఈ విధంగా శృణ్వతాం, దాని వలన మనకి ఎప్పుడైతే వినడం వలన వచ్చే లాభాలు అనేది మనకి ఈ 35, 36 శ్లోకాల్లో మనకి చెప్తారనమాట. సో ఫస్ట్ ఏంటిది మనకి దాంట్లో చెప్పింది, దేనికోసం మనం ఉద్వేగం పడము, భయం ఉండదు, మనకి అసూయాద్వేషాలు అనేవి ఉండవు. సో ఇవన్నీ చెప్పి ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా మనము భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నట్టే, అది నారాయణ నారాయణ అని జపిస్తూ ఉన్నట్టే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ కాకపోతే ప్రభుపాదుల వారు ఏంటంటే ఈ శ్లోకంలో మనకి ఎక్కువగా ఈ నారాయణను మనం రుద్రుడు బ్రహ్మ వీళ్ళని ఒకే లెవెల్లో తీసుకురాకూడదు. నారాయణుడు వేరు, మళ్ళీ ఈ మామూలుగా ఈ బ్రహ్మ రుద్రాదులు అనేది వేరు అని మనం ఏదైతే 10 offenses 10 అపరాధాలు చదువుతాం కదా మనం చాంటింగ్ చేసేటప్పుడు, అది ఎన్నోది మాతాజీ ఇది
బ్రహ్మరుద్రాది దేవతలతో భగవంతుడు సమానం అని చెప్పకూడదు. ఎన్నో అపరాధం? సెకండ్ది మాతాజీ, రెండోది. రెండోది. ఎస్. సో అలాగేంటంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే మనం సంకీర్తన అనేది చేస్తామో అప్పుడు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అని చెప్పేసి అక్కడే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సేమ్ అదే విధంగా మళ్ళీ చైతన్య మహాప్రభు కూడా మనకి కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాశ్ర పరిషదం. సో ఈ కలియుగానికి ఆయన ఈ నామ రూపంలోనే వచ్చారు. సో మనము ఈ నారాయణ కృష్ణ హరే కృష్ణ మహామంత్రము ఇవన్నీ కూడా ఈ కలియుగానికి భగవంతుడే ఆ నామ అవతారం తీసుకొని వచ్చేసారు అని చెప్పేసి ఆ పార్షదులు అంటే ఏంటంటే ఆయన అస్త్రాలు పార్షదులు ఇవన్నీ కూడా మిగతా సేవకులు అనమాట. వీళ్ళందరినీ తీసుకొని భగవంతుడు నామ అవతారంలో వచ్చారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ ఈ ఈ 2 పారాగ్రాఫుల్లో ఇది. నెక్స్ట్ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చివరి గమ్యం ఏంటి అంటే భగవంతుడిని చేరడమే. కాబట్టి వాళ్ళు అదేంటి అక్కడికి వెళ్లకుండానే ఇక్కడ భౌతిక జగత్తులో ఉండే భగవంతుని పొందుతున్నారు. ఎలా అంటే ఈ శ్రవణ కీర్తనల వలన అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే. సో అయితే ఇక్కడ నారాయణ అని పిలవడానికి నేనే నారాయణుడు అనడానికి ఉన్న డిఫరెన్స్ ఏమన్నా ఉందంటారా? ఉన్నది మాతాజీ, ఉన్నది. ఏంటంటారు డిఫరెన్స్? నేనే నారాయణ అంటే నేనే దేవుణ్ణి అనుకోవడం తప్పు కదా. అది. సో నారాయణ అనడం వేరు, నేను నారాయణుడు అనుకోవడం వేరు. ఎందుకు అంటే అది భగవంతుడితోటి అసూయతోటి నేను నారాయణుడు ఎందుకు అనకూడదు, నేనే నారాయణుడి అనుకుంటాను అనేసి మనకి ఎవరున్నారు? సేమ్ కృష్ణ లాగా నేను కృష్ణుడిని అనుకుంటూ ఆయన వస్తాడు. ఆయన పేరేంటి? పుండ్రక వాసుదేవుడు. యా, పుండ్రక వాసుదేవుడు. సో అదే విధంగా ఏంటంటే అది అసూయతోటి చేసే పని. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు భగవంతుడిని నారాయణ అని పిలవడం ఏంటి అంటే అది భక్తితో చేసేదన్నమాట. సో దీనిన్నిటికీ కూడా చాలా డిఫరెన్స్ ఉంది అనేది ఇక్కడ ప్రపాదుల గారు చెప్తున్నారు. సో మనం సంకీర్తన యజ్ఞము ఈ భగవంతుడిని పిలవడము అనేది అది ఏంటి, మనం భగవంతుడికి అసూయతో కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి భగవంతుడే నామరూపంతో వచ్చారు అని అది చేసేది. అలా కాకుండా భగవంతుడే అవ్వాలి అని అనుకోవటం లేదు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో 37వ శ్లోకం నుంచి మనకి మళ్ళీ డిఫరెంట్. దాన్ని ఇంకా భక్తులు అనేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, అవన్నీ కూడా మనకి 37వ శ్లోకం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ మాతాజీ. 32 నుంచి మనకి 42 వరకు కూడా ఏ శ్లోకాన్ని కూడా తీసేయడానికి లేదనమాట. అంత బాగుంటుంది. ఓకే. హరే కృష్ణ. రేపు మిగతాయి చెప్పుకుందాం. హరే కృష్ణ. దామోదర్ ఏం చేయము.